పిల్లలు సల్లాగుండా హరి హరి నారాయణ. నీ ఇంట బంగారు సిరులాకుండా హరి హరి నారాయణ. గోగుల కావాలా పిలగ గోగుల కావాలా డబ్బున నువ్వు ఇంటికి రారా సెనుకువాలా చెప్పిన అన్ని దేవాలా. తెల్ల తెల్ల వరంగానే మంటలు వేయాలో భోగి మంటలు వేయాలో పిల్ల జల్లలిల్లు నిండి సందడి చేయాలో పెద్ద పండుగ ఇయ్యాలో. ఏలో ఏలో ఏలేలో ఇల్లు చూసుకోవాలో తెల్లలన్నీ దాటి మెల్లగా పల్లెలు తీరాలో. ఎన్ని వేల పుణ్యాలో చేసుకొని పుట్టాలో ఉన్న ఊరిలోనే పండగ చెయ్యాలంటే ఇయ్యాలో. గొబ్బియల్ల గోగుల కావాలా పిలగ గోగుల కావాలా డబ్బున నువ్వు ఇంటికి రారా సెనుకువాలా చెప్పిన అన్ని దేవాలా. మనసుల్లో పలుకే బంగారావాయే హరి హరి నారాయణ. మళ్ళీ మా పల్లె పైన దయ చూపాలే హరి హరి నారాయణ. మేడ మీద ఎగురుతున్న రంగు రంగుల పతంగి జాడలన్నీ వెతికి వెతికి అంటుకుంది ఆనింగి. ఊరు విడిసి వెళ్ళినోళ్ళ ఒక్కసారి రమ్మంది ఉన్న ఊరే కన్న తల్లి అంతకన్నా ఏముంది. గంగిరెద్దు వంగల్లో రంగరంగ వైభోగం ఆలకిస్తే ఆనందం మరిదాసు సంగీతం. అమ్మ పిండి వంటల్లో అల్లుకున్న భాషం ఇవ్వలేదు హనుమంతైనా వెళ్ళేటి ఏ దేశం. ఎన్నెల గురువాలా పగల ఎన్నెల గురువాలా ఎన్నో ఏళ్ళు గలవనోళ్ళు ఎదురు పడాలా తీరని ముచ్చట పెట్టాలా. వరుసలైన తెలవనీలు వరుస మరాలో ఊరు మురిసిపోవాలో. కోదండరామయ్యే కొండ దిగనురా హరి హరి నారాయణ. ఈ కోలాలమంతా చూస్తున్నడురా హరి హరి నారాయణ. లంగవోని గడితే నగర తల్లి ఎంత బాగుంది రంగు రంగు ముగ్గులేసి. ఈ టంగుటూరు గ్రామంలో మరి సంక్రాంతి పండుగ సందర్భంగా ఒక పండుగ వాతావరణాన్ని ఏర్పాటు చేసి ఈ యొక్క ముగ్గుల పోటీలకు నన్ను ఆహ్వానించినటువంటి మరి టంగుటూరు గ్రామ సర్పంచి జూకంటి అనిల్ గారికి, అదేవిధంగా మరి ఎలగందుల వెంకటేష్ గారికి, మరి వేదిక మీద ఉన్నటువంటి దాచి సంతోష్ గారికి, మరి ఇంకా దాచి శంకర్ గారికి, మరి అదేవిధంగా నీలరాములు గారికి, మరి ఉప సర్పంచ్ గారికి, వార్డు మెంబర్లకు, మరి వేదిక ముందున్న ఈ పోటీలో పాల్గొన్న ఈ గ్రామ మహిళలందరికీ, మరి గ్రామంలో ఈ పోటీలను మరి సందర్శించడానికి వచ్చినటువంటి గ్రామ ప్రముఖులకు, గ్రామ యువకులకు అందరికీ కూడా నా ప్రత్యేకమైన ధన్యవాదాలు ఈరోజు సంక్రాంతి ముగ్గుల పోటీకి వచ్చేసిన వాళ్ళందరికీ సర్పంచ్ గారికి సంక్రాంతి శుభాకాంక్షలు. ఈరోజు టంగుటూరు గ్రామంలో సంక్రాంతి ముగ్గుల పోటీలకు ఇచ్చేసిన గ్రామ యువతి యువకులకు, గ్రామ ప్రజలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి మన
గ్రామ సర్పంచ్ అనిల్ గారికి మరియు ఉప సర్పంచ్కి మరియు పాలకవర్గం వాళ్ళందరికీ అభినందనలు తెలియజేస్తూ ఇటువంటి కార్యక్రమాలు మన గ్రామంలో ఇది మొదటిసారి నిర్వహించాము. ఇంకా చాలామంది ప్రజలకు తెలియదు. నెక్స్ట్ వచ్చే సంవత్సరంలో మరిన్ని కార్యక్రమాలు చేసి మన టంగుటూరు గ్రామంలో ఆలేరు మండలంలోనే ఒక ముగ్గుల పోటీ విజయవంతంగా ర్యాలీగా వెళ్ళాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. సందర్భంగా మన టంగుటూరు గ్రామంలో ముగ్గుల పోటీ ఏర్పాటు మన గ్రామ సర్పంచ్ అనిల్ గారికి మరియు ఉప సర్పంచ్ అక్షయ్ గారికి వార్డు మెంబర్లందరికీ మరియు మన గ్రామంలో ఇలాంటి కార్యక్రమాలు ఇంకో ఎన్నో చేయాలని కోరుకుంటూ ముగిస్తున్నాను. సభావేదికను ఏర్పాటు చేసినటువంటి ఈ ముగ్గుల పోటీలకు ఈ గ్రామ సర్పంచ్ మరియు వార్డు మెంబర్లందరికీ గ్రామ ప్రజలకు నా హృదయపూర్వక నమస్కారాలు. ఈ గ్రామంలో ఇది రెండోసారి. అంతకుముందు టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ముగ్గుల పోటీ పెట్టారు. తర్వాత అప్పుడు ఈయన ఎంపీటీ భర్త భార్య ఎంపీటీసీ ఉండే, ఇవాళ సర్పంచ్ గారి రెండోసారి పెట్టాడు. ఈ గ్రామంలో అన్ని విధాల మంచికి చెడుకు చెడు రెండు ఉన్నాయి. ఈ గ్రామంలో ఏది కానీ ప్రజలందరూ ముందొచ్చి నిలబడేటువంటి పరిస్థితి. నేను కోఆపరేటివ్ బ్యాంక్ చైర్మన్ ఉన్నప్పుడు ఈ గ్రామంలో వసూలు అంటే ఫస్ట్ చాలా టంగుటూరులో వసూలు అయ్యేది. ఇది మంచి గ్రామం. ఇది దీన్ని అనేది అంటాడు ఒకటి అనిల్ గారికి పాలకవర్గాన్ని నేను చెప్పేది ఒకటంటే, రేపు కొల్లూరు జనగామ నుంచి ఆలేరు నుంచి ప్రైవేట్ స్కూల్ పాఠశాల స్కూల్ బస్సులు వస్తున్నాయి. దీన్ని అరికట్టి ఈ స్కూలు స్ట్రెంత్ తగ్గుతుంది. నేను పోయిన మీటింగ్లో చెప్దాం అనుకున్నాను. ముగ్గులు, ఆ తర్వాత సాంస్కృతిక కార్యక్రమాలు, ఆ తర్వాత గంగిరెద్దు ఆట చారిత్రకమైనది ఇప్పుడు ఈ రోజు మాత్రం. ఎందుకంటే గతంలో కుమారాన్ అన్నట్టు కరోనా టైంలో ముగ్గుల పోటీ పెట్టినాము. అప్పుడు మేము వచ్చినాం, లైన్లు వేసినాం, చాలా ఎంజాయ్ చేయడం జరిగింది. అదే స్ఫూర్తితో కూడా రెండోసారి ఈసారి చేయడం చాలా గొప్ప. ఈసారి ఏంటంటే అందరూ పల్లెపరచులు, గ్రామ ఆడపడుచులు, పిల్లలు, తల్లులు, పిల్లలు అందరు కలిసి రౌండప్ బతుకమ్మ పాటలతో డ్యాన్స్ చేసి ఈ ఊళ్ళో మాత్రం ఒక చరిత్ర సృష్టించుకున్నారు. అంటే ఆల్రెడీ ఈ ఊరికి వచ్చి పాటలు, చైతన్యము, సాహిత్యము, చరిత్ర ఉంది. ఈ సంక్రాంతి సంబరాలకు అధ్యక్ష వర్గంగా ఉన్నటువంటి సర్పంచ్ జూకంటి అనిలన్న గారికి, అట్లాగే ముఖ్య అతిథిగా వచ్చినటువంటి ఆలేరు SHO CI యాలాద్రి సార్ గారికి, అట్లాగే వేదికను అలంకరించినటువంటి అందరికి కూడా జనం టీవీ తరపున శుభాకాంక్షలు చెప్తా ఉన్నాం. ఒక పండగ వాతావరణంలో, అంటే నేను పుట్టి ఇంత పెరిగిన వాడైన కంచెలు అన్ని పార్టీలకు అతీతంగా ఇక్కడ ఈ సంబరాల్లో పాలు పంచుకోవడం చాలా హ్యాపీ అనిపిస్తుంది. అట్లాగే మనం ఒకసారి సంక్రాంతి పండగ సంబంధించి ప్రత్యేకత కూడా తెలుసుకోవాలి. ఈ ముగ్గులు నాయకత్వ లక్షణాలను కావచ్చు, పోటీతత్వాన్ని పెంపొందించే విధంగా, అట్లాగే కొత్త తరాన్ని సపోర్ట్ చేసే విధంగా ఉంటున్నాయి. అట్లాగే ఈ ఒక్క పోటీ కాదు, ఇప్పుడు ఎట్లయితే రాజకీయ పార్టీల నాయకులు అందరూ ఈ పోటీలలో పాల్గొన్నారో, ఎట్లయితే సపోర్ట్ చేసిరో, ఈ గ్రామ అభివృద్ధి కోసం మీ పార్టీలను పక్కకు పెట్టి ఇట్లే కలిసి ఊరితోటి అన్ని పండుగలు, బతుకమ్మ పండుగ, సంక్రాంతి పండుగ, అన్ని పండుగలు కూడా ఇట్లే కలిసి చేస్తే ఊరి అభివృద్ధి బాగుంటుంది అనేటువంటిది ఒకటి. రెండవది, ఊర్లో చాలా పాతుకుపోయినటువంటి సమస్యలు మనకు ఏర్పడడం లేదు. సర్పంచ్ కొత్త పాలకవర్గం ఒకటి, అట్లాగే ఇక్కడ డిపార్ట్మెంట్ నుండి సార్ ఉన్నాడు కాబట్టి ఒకసారి దృష్టికి తీసుకురావాలనుకుంటున్నాం. ఈ ఊర్లో మద్యానికి సంబంధించి వేలపాల లేకుండా కుటుంబాలు కొంత ఖరాబ్ అవుతున్నటువంటి పరిస్థితి, దాని మీద కొంచెం దృష్టి పెట్టాలి. అట్లాగే ఈ ఊర్లో గంజాయి, అట్లాగే ఆ గంజాయి ఈ ఊర్లోకి వస్తుంది, టంగుటూరులోకి వస్తుంది, మన ఇంట్లోకి వస్తుంది. కాబట్టి అది ఇప్పుడు మొక్క రూపంలోనే ఉంది. దాన్ని అట్లాగే వదిలేస్తే వృక్షమై ఈ ఊరిని కొంత ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఒక్కసారి దాని మీద కూడా మనం పార్టీలకు అతీతంగా దృష్టి పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. మన ఇంట్లోకి వచ్చే ప్రమాదం కూడా ఉంది ఊరిలోకి వచ్చిందంటే. అట్లాగే ఈ బెట్టింగ్ యాపుల వల్ల టంగుటూరులో దరిదాపుగా చాలామంది, ఒక 5-10 కుటుంబాలు ఇప్పటికీ సతమతం అవుతున్నారు. కాబట్టి ఆ బెట్టింగ్ యాప్లు
ఎక్కడ జరుగుతున్నాయి, ఏం జరుగుతున్నాయి అన్నీ కూడా మా దృష్టికి వచ్చినాయి. కాబట్టి ఈ ఊర్లో ఉన్నటువంటి సమస్యలు ఇక్కడనే తుంచివేద్దాం. బయటికి పోకుండా మన ఊరు ఇబ్బందుల్లో కాకుండా ఊరు పరువు కాపాడుకుంటూ ఇక్కడనే తుంచివేద్దాం. లేదు ఇట్లే చేస్తామంటే అది డిపార్ట్మెంట్ కానీ చట్టం కానీ తన పని తాను చేసుకుపోతుంది. ఒక్కసారి డ్రగ్స్ కేసులో విరికినా లేదా ఇంకా బెట్టింగ్ యాప్లలో మనం చూస్తూ ఉన్నాం, జైలు పాలై వాళ్ళు బయటకు కూడా రాలేనటువంటి పరిస్థితి. కాబట్టి ఇవన్నీ కూడా మన జీవితాలను, మన కుటుంబాలను, మన ఊరును నాశనం చేయడానికి వచ్చినాయి. వాటిని మనం తరిమి కొట్టాల్సినటువంటి అవసరం ఉంది. మన ఊరి పొలిమేర దాటే వరకు తరిమి కొట్టాల్సినటువంటి అవసరం ఉంది. అట్లాంటిది మీ ప్రాంతంలో మీ ఇంటి పక్కన అట్లాంటి జరుగుతుంటే మీరు ఎరాడికేషన్ దాన్ని తగ్గించాల్సినటువంటి అవసరం కూడా ఒక గ్రామ పౌరుడిగా ఉంది. ఒక సర్పంచో, వార్డు మెంబరు, ఉప సర్పంచో ఈ గ్రామంలో ఉన్నటువంటి పెద్ద మనుషులు చేస్తే అయ్యేది కాదు. ప్రతి ఒక్కరూ నడుం కట్టాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి నేను కోరుకునేది ఈ 5 సంవత్సరాలలో ఈ పాలకవర్గం సమయం ముగిసేసరికి ఈ ఊరు అన్ని రంగాల్లో మేము సర్పంచ్తో మాట్లాడినాం, తర్వాత ఎమ్మెల్యే గారితో మాట్లాడినాం, ఎంపీ గారితో మాట్లాడినాం. ఈ ఊరికి ఒక మంచి గ్రంథాలయం కావాలి. ఈ ఊరు నుండి చదువుకోవడానికి కావచ్చు, కోచింగ్లు డబ్బులు పెట్టి వేలు వెచ్చించి హైదరాబాద్కు పోయి అక్కడ హాస్టల్లో ఉంటూ చదువుకుంటూ కొంతమంది జాబులు కూడా కొట్టిర్రు. ఇక్కడ మెటీరియల్ కానీ లేదా కోచింగ్ సెంటర్లకు సంబంధించినటువంటి నిపుణులను తీసుకొచ్చి ఇక్కడ మనం చెప్పిస్తే కొంతమంది పేదవాళ్ళకి సహాయం చేసేట్టు ఉంటుందని చెప్పేసి ఆ గ్రంథాలయ నిర్మాణానికి కూడా పూర్తిగా సహకరిస్తాం. ఈ పాలకవర్గం కూడా సహకరించాలి. అవసరమైతే దాతల రూపంలో అందరి దగ్గరికి తిరిగి గ్రంథాలయాన్ని నిర్మించాలి, డ్రగ్స్ను పారదోలాలి, మద్యాన్ని అరికట్టి ఈ ఊరిని కొంత మంచి వైపు అందరూ చేస్తేనే ముందుకు పోతుంది అనేటువంటిది నా ఉద్దేశం. అట్లాగే సంక్రాంతి పండగ, ఈరోజే సంక్రాంతి పండుగ జరిగినట్టు అనిపిస్తూ ఉంది. ఊరు మొత్తం వచ్చి ఇక్కడ ఈ ముగ్గుల పోటీలో పాల్గొని తమ అమూల్యమైనటువంటి ప్రతిభను కనబరిచి అందరి ముందుకు తీసుకొచ్చారు. చాలా అక్క చెల్లెలందరూ కూడా చాలా ఉత్సాహంగా పాల్గొన్నారు. అట్లాగే మరి సంక్రాంతి గురించి కూడా, దీని ప్రత్యేకత గురించి కూడా మనం తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. సంక్రాంతి పండగ యొక్క ప్రత్యేకత అంటే పంటల పండగ అంటాం మనం. పంటల పండుగ, రైతులు కష్టపడి పండించినటువంటి పంట ఇంటికొచ్చి ఆనందాన్ని జరుపుకునే పండగ సంక్రాంతి పండగగా మనం చూస్తాం. గతంలో రైతులు ఆరుగాలం కష్టపడి రాత్రనక పగలనక వ్యవసాయం చేసి ఇంటికి వచ్చే టైంకి సంక్రాంతి పండగ జరుపుకుంటున్నారు. అట్లాగే సూర్యుడు పూజ, సూర్యుడు మకర రాశిలో ప్రవేశించే రోజు సంక్రాంతి. అట్లాగే 3 రోజుల పండుగ ఈ సంక్రాంతి పండుగ ఉంటుంది. ముందు మనం భోగి అని, పాతవి వదిలి కొత్తవి కొత్త జీవితం ప్రారంభించాలి. అంటే మనలో ఉండేటువంటి చెడునంతా కూడా తీసేసి మంచి వైపు పోవాలనేటువంటిది ఆ భోగి రోజు నేర్చుకోవాల్సినటువంటి అవసరం. అందుకనే పాత సామాన్లన్నీ తీసుకొచ్చి దానిలో మంట పెట్టి కాల్చేసి చేస్తుంటారు. కాబట్టి ఆ మంటలో వేయాల్సింది పాత సామాను కాదు, ఆ మంటలో వేయాల్సింది మనలో ఉన్నటువంటి మూర్ఖత్వం, మనలో ఉన్నటువంటి కల్మషం, మనలో ఉన్నటువంటి ఈ భేషజాలన్నీ కూడా దాంట్లో వేసి సంక్రాంతిని కొత్తగా ప్రారంభించాలని అనుకుంటున్నాం. అట్లాగే సంక్రాంతి రోజు సూర్యుని పూజ, పితృదేవుల అర్పణం కూడా ఉంటుంది. అట్లాగే కనుమ రోజు పశువులను పూజించడం, పంటలను పూజించడం, వ్యవసాయానికి ప్రాధాన్యత ఇవ్వడం ఇవంతా కూడా జరుగుతుంది. కాబట్టి ఈ పండుగ సంక్రాంతి పండుగకే ఇక్కడి వరకే పరిమితం కాకుండా రాబోయే కాలంలో ఊరంతా కూడా కలిసిమెలిసి అన్ని పండుగలు ఇట్లే చేసుకోవాలని ఆశిస్తూ ముగిస్తా ఉన్నాం. అందరికీ నమస్కారం. ఈ సంక్రాంతి పండుగ పురస్కరించుకొని ముగ్గుల పోటీల కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన మన గ్రామ సర్పంచి మరియు వాళ్ళ మిత్ర బృందం అందరికీ, అదేవిధంగా ఈ వేదిక మీద ఉన్న పెద్దలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. మన అనిల్ చెప్పిండు, నిన్న ఫోన్ చేసి చెప్పగానే మేము అంతా ఆంధ్రాలో జరుగుతాయి కదా, ఇటు తెలంగాణ వైపు తక్కువ కదా అనుకున్నాం ముగ్గుల పోటీలు. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత చూస్తే చాలా చక్కగా అసలు ఈ గ్రామ ప్రజలు ఎంత బాగా ముగ్గులు చేసిరంటే అసలు నేనే నమ్మలేకపోతున్నా. చాలా వరకు తెలంగాణ ప్రాంతాన తక్కువ ఉంటుంది ముగ్గుల పోటీలు అనేది. చాలా బాగా చేశారు. అందులో ఈ సంక్రాంతి పండుగ అంటేనే ఇది మహిళలకు ప్రత్యేకం. మహిళలు కానీ తర్వాత యువకులు కానీ అందరూ ఈ సమయంలో వాస్తవానికి అందరి దగ్గర డబ్బులు ఉంటాయి కాబట్టి పండుగను చాలా అద్భుతంగా గొప్పగా ఖర్చు పెట్టి చాలా 3 రోజుల పండుగ చేసుకుంటారు. కాబట్టి
అందరు చాలా గొప్పగా చేసుకోవాలి. ఈ గ్రామంలో టంగుటూరు అంటే గతంలో ఒక చిన్న పేరుండే. టంగుటూరు అనగానే చాలా ఇది కాంప్లికేటెడ్ విలేజ్ అనే ఒక ముద్ర ఉండే. ఇక్కడికి వచ్చిన తర్వాత తెలిసింది అలాంటిది ఏమీ లేదు. మన ఎలక్షన్స్ కూడా చూస్తే చాలా నీట్గా పీస్ఫుల్గా జరిగినాయి. ఇక్కడ ఉన్న ప్రజలు గతంలో ఏం జరిగిందో కానీ ఇప్పుడు మాత్రం అంతా కలిసిమెలిసి ఉంటున్నట్టుగానే మనకు తెలుస్తున్నది. ఎప్పటికీ ఇట్నే కలిసిమెలిసి ఉండాలి. ఎలక్షన్లప్పుడు మాత్రమే పార్టీలు, మిగతా సమయం అంతా అన్ని కులాల వారు అన్నిటికి సంబంధించిన వాళ్ళు కూడా కలిసిమెలిసి ఈ గొప్పగా ఉండాలని చెప్పి కోరుకుంటున్నాం. అదేవిధంగా ఈ గ్రామంలో మన మిత్రుడు శంకర్ చెప్పిన విధంగా గంజాయి కూడా ఇక్కడ వస్తున్నదని చెప్తున్నారు. ఖచ్చితంగా మేము మీ సపోర్ట్ తోటి, మీ సహకారంతో ఈ గంజాయిని అరికడతాము. మీ సహాయం ఉంటే ఖచ్చితంగా మనం దాన్ని ఇంత మొగ్గలోనే తొంచేయగలుగుతాం. అదేవిధంగా బెల్ట్ షాపులు కూడా చెప్పారు. బెల్ట్ షాప్స్ అని అవి కూడా మీ సహకారం ఉంటే వీలైనంత వరకు అవి కూడా తీసే విధంగా చూస్తాము. అది ప్రభుత్వము వైన్ షాప్స్ ఉంటాయి కానీ బెల్ట్ షాపులు ఉండకూడదు. కానీ గ్రామాలలో అక్కడక్కడ జరుగుతున్నాయి. ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వాళ్ళ సహకారంతో తగ్గించే ప్రయత్నం చేస్తాం ఈ బెల్ట్ షాప్స్ కూడా. అదేవిధంగా ఈ యూత్ ఎక్కువ బెట్టింగ్లకు అలవాటు పడి బెట్టింగ్ యాప్ల ద్వారా బాగా పెద్ద ఎత్తున డబ్బు పోగొట్టుకుంటున్నారు. మనకు కంప్లైంట్స్ కూడా వస్తున్నాయి. వచ్చిన తర్వాత అప్పటికే డబ్బు అంతా పోయిన తర్వాత కంప్లైంట్ వస్తే మనం కేసు రిజిస్టర్ చేయడం తప్ప డబ్బు రిటర్న్ తెచ్చే పరిస్థితి ఉండదు. కాబట్టి యువకులే ఎక్కువ, ఎందుకంటే ఈ ఫోన్ వాడేది వాళ్ళే. ఏదో 1000 రూపాయలు పెడితే మనకు 10,000 వస్తాయని ఆశ చూపిస్తారు. దాని ద్వారా పోతున్నాయి. కాబట్టి యువకులు ఫోన్ని కూడా మనకు ఎంత అవసరం ఉందో అంతే వరకు వాడుకోవాలి. మనకు టెక్నాలజీ పరంగా అంతవరకే యూజ్ చేసుకోవాలి తప్ప అనవసరమైన యాప్లో జోలికి పోయి మనం డబ్బు పోగొట్టుకోవడం ఎక్కువ ఈ బీటెక్ చదువుకునే పిల్లలు వీళ్ళ దగ్గరనే జరుగుతున్నది. కాబట్టి అందరూ ఇక్కడ వచ్చిన మహిళలు కావచ్చు, వాళ్ళ పిల్లలకు కానీ పెద్దోళ్ళు కానీ పిల్లలు కానీ అందరూ అర్థం చేసుకొని ఈ బెట్టింగ్ యాప్లో జోలికి పోకుండా ఉండాలి. పోయిన తర్వాత మనం ఇబ్బంది పడాల్సి వస్తుంది. అదేవిధంగా ఈ రోడ్ యాక్సిడెంట్లు కూడా బాగా జరుగుతున్నాయి. మన మండలంలో ఈ మధ్య రోజు బాగా జరుగుతున్నాయి. కాబట్టి కొంచెం రోడ్డు ఈ ప్రమాదాలు జరగకుండా ఉండాలంటే మనం ఖచ్చితంగా ఈ ట్రాఫిక్ రూల్స్ పాటించాలి. ఖచ్చితంగా మనం మోటార్ సైకిల్ ఎక్కువ యూజ్ చేస్తాం కాబట్టి మనం హెల్మెట్ పెట్టుకొని మనం ప్రయాణిస్తే కొంత సేఫ్ ఉంటుంది. దాంతోపాటు ట్రాఫిక్ రూల్స్ ప్రకారంగా ఈ హెల్మెట్తో పాటు డ్రైవింగ్ లైసెన్సు, తర్వాత ఇన్సూరెన్సు అవి కూడా అందరు మనం పెట్టుకుంటే రేపు ఏదైనా ప్రమాదం జరిగినా మనకు డబ్బులు ఎవరు ఇవ్వరు. ఇన్సూరెన్స్ కంపెనీ ద్వారా మనం డబ్బులు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. అది తీసుకోవాలంటే ఖచ్చితంగా డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి, ఇన్సూరెన్స్ ఉండాలి. అది కొంచెం అందరూ గమనించాలి. మనకు ఆల్రెడీ పేపర్లో టీవీలో కూడా చూసిరు. ట్రాఫిక్ చాలని ముందు చాలా గట్టిగా చేసేటట్టున్నారు. కాబట్టి కొంచెం అంత దూరం పోకుండా మనం ట్రాఫిక్ రూల్స్ పాటిస్తే మనకి ₹1 ఫైన్ కట్టాల్సిన అవసరం ఉండదు. మనకు సేఫ్టీ ఉంటుంది. అంతేకాకుండా మరొకసారి అడ్వాన్స్ హ్యాపీ సంక్రాంతి గ్రామ ప్రజలకు. మళ్ళీ మా పల్లె పైన దయ చూపాలే హరి హరి నారాయణ. మేడ మీద ఎగురుతున్న రంగు రంగుల పతంగి జాడలన్నీ వెతికి అంటుకుంది ఆనింగి. ఊరు విడిసి వెళ్ళినోళ్ళ ఒక్కసారి రమ్మంది. ఉన్న ఊరే కన్న తల్లి అంతకన్నా ఏముంది. గంగిరెద్దు అంగల్లో రంగరంగ వైభోగం ఆలకిస్తే ఆనందం హరిదాసు సంగీతం. అమ్మ పిండి వంటల్లో అల్లుకున్న భాషం ఇవ్వలేదు హనుమంతైనా నువ్వు వెళ్ళేటి దేశం. ఎన్నెల గురువాల పగల ఎన్నెల గురువాల ఎన్నో ఏళ్ళు గలవనోళ్ళు ఎదురు పడాలో తీరని ముచ్చట పెట్టాలో వరుసలైన తెలవనీలు వరుస మరాలో ఊరు మురిసిపోవాలో నీడనిచ్చిన చెట్టు పల్లె నీరు వయాలో నిరతము గురుతురవాలో. కోదండరామయ్యే కొండ దిగనురా హరి హరి నారాయణ. ఈ కోలాలమంతా చూస్తున్నడురా హరి హరి
లంగవోని గడితే నగర తల్లి ఎంత బాగుంది రంగు రంగు ముగ్గులేసి సిగ్గు నేర్చుకున్నది స్వచ్ఛమైన చల్లగాలి కొత్త జీవం ఇచ్చింది అచ్చమైన బతుకు పల్లె కళ్ళ నిండా చూపింది ములకున్న ముసలి తాతయ్య జోరే దిమ్మిస కొట్టింది లక్ష చెప్పు ఊర్లో పండుగంటే ఆ ఊపే వేరుంది కోడి పందాలు కొత్త అందాలు ఊరు తీరే మారింది చుట్టుగాముళ్ళు కోలాటంతో దద్దరిల్లిపోతుంది భోగి భోగ భాగ్యాలు సంకురాత్రి సరదాలు కనుమ ఎంత కనువిందో ఈ కమ్మని మాసంలో బతుకు పొరుదారుల్లో ఎంత దూరానున్నా సొంతమైన బంధాలు కలిపే వంతెనలే ఈ పండుగలో